హలో ఫుడీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 వీడియో. సో ఈ రోజు నేను డైరెక్ట్గా పాయింట్కి అయితే వచ్చేస్తాను. ఈరోజు మనం అయితే టమాటా బాత్ అయితే చేసుకోబోతున్నాం. సో టమాటా బాత్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 మిర్చి, టమాటో, ఒక ఆనియన్, ఇంకా కర్రీ లీఫ్. సో ఇది జస్ట్ మీరు ఆల్రెడీ తమిళ కూడా మీరు చెక్అవుట్ చేసే వచ్చి ఉంటారు. 30 రూపీస్కి మనం అయితే మంచి బడ్జెట్ మీల్ అయితే మనం అయితే ఈరోజు తయారు చేసుకోబోతున్నాం లంచ్కి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఏం చేయాలంటప్పటికి కడుక్కోవాలి. మనమైతే నీట్గా వాష్ చేసుకున్నాం. సో ఎప్పటికప్పుడు మన కిచెన్లో మేజర్ ఏంటంటే క్లీనింగ్. మంచిగా కట్ చేద్దాం. సో ఫస్ట్ టమాటో, ఆనియన్స్ పక్క పెట్టుకుని ఇది ఆనియన్ మనం నీట్గా కట్ చేసుకుందాం. కారణంగా సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే ప్యాన్ పెట్టుకుందాం. చూసుకోవచ్చు నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో ఫస్ట్ తడక అయితే వేసుకోవాలి. జనరల్గా మీరు కుమ్మిన మస్టర్డ్ సీడ్స్ వేసుకుంటే సరిపోతే. సో నా దగ్గర మిక్స్గా ఉంది కాబట్టి నేను కలిపి వేసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర, అది 1 టీ స్పూన్, కొంచెం మస్టర్డ్ సీడ్స్ 1 టీ స్పూన్. ఇప్పుడు ఏం చేయాలంటే అవి వేగుతున్న టైంలో మిర్చి, అలాగే కరివేపాకు, మంచిగా కలుపుకోవాలి. ఇలా టాస్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆనియన్ వేసుకోవాలి. మన రోజ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుంటూ ఉండాలి. సో మనకైతే మీరు చెక్ చేసుకోవచ్చు, మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ మనం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నీట్గా మనం ఒక 100లో లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్పైసెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అందులో ఒక 1 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వచ్చేసి అది మన టేస్ట్. సాల్ట్ వచ్చేది మన టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో నాకు కావాల్సిన సాల్ట్ అయితే నేను ఇంకా యాడ్ చేసుకుంటున్నాను.
మంచిగా మనమైతే లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాం. సో కొంచెం సాఫ్ట్ కుక్ అవడం కోసం అయితేనే. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు, మనకైతే మంచిగా సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా మసాలా అయినప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనం, ఇప్పుడు మనం ఇలా రైస్ వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని మన ఇంట్లో అయితే వేసుకోవాలి. సో ఇదండి టమాటా బట్ మనకి బాగా కుక్ అయిపోయింది. మంచి మంచి పొగలు అయితే వచ్చేస్తుంది. సో మనం అయితే టేస్ట్ చూసి చెప్పేద్దాం ఎలా ఉందో. సో టేస్ట్ చూసి అయితే చెప్తాను, పొగలు వచ్చేస్తుంది ఎలా ఉందో. వేరే లెవెల్. దీనికి కాంబినేషన్ ఏదైనా పచ్చడి పెట్టుకుంటే వేరే లెవెల్ ఉంటుంది, లేదా ఉట్టిన ఉడుతుందినా ఫ్యాంటాస్టిక్. సో ఇదండి డే 3 వీడియో. సో ఛానల్కి ఎవరైనా అయితే కొత్తగా వస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.